హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. రవ్వ, పల్లీలు, కొత్తిమీర, టమాటో, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం అల్లం, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అనేది వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వేసుకుందాం. అల్లం వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాము. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇందులోకి పల్లీలు వేసుకుందాము. పల్లీలు వేసుకొని కూడా వేయించుకోవాలి. మీడియం సైజ్ టమాటో వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇవి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి మంచిగా కుక్ అవ్వాలి. ఇవి మంచిగా కుక్ అయ్యాయి సాఫ్ట్గా. ఇప్పుడు వాటర్ తీసుకుందాము. నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు రవ్వ తీసుకున్నాను. 1 గ్లాస్కి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వాటర్ అనేది బాయిల్ చేసేసుకోవాలి. ఎసరు వచ్చేసిందండి. ఇప్పుడు మనం రవ్వ వేసేసుకుందాము. రవ్వ వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మొత్తాన్ని. రవ్వ మొత్తం వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒకసారి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. రవ్వ ఉడకాలి కాబట్టి. చూసారా, మన ఉప్మా రవ్వ అయితే రెడీ అయిపోయింది. మనం రవ్వ సేమ్ క్వాలిటీ తీసుకున్నాం కాబట్టి మంచిగా కుక్ అయింది.